నమస్తే. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్ లో ఉన్నాం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్. దీనికి సంబంధించి మార్వాడి గోప్యాక్ అనే అంశం పైన కూడా దీనికి సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. అసలు నిజంగా మార్వాడి గోప్యాక్ అనే అంశం వెనుక ఏమైనా కుట్ర జాగి ఉందా, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి కూడా పూర్తి విషయాలు మాట్లాడదాం. అన్న చెప్పండి, మార్వాడి గోప్యాక్ అనే అంశాన్ని మీరు స్వాగతిస్తున్నారా? స్వాగతిస్తున్నాం అంటే ఇప్పుడు బ్రదర్ ఎట్లా చెప్పాలి, నేను నీకు ఉన్నోళ్ళనైతే పంపించలేవు కదా, ముఠాములే చదువుకొని వాళ్ళు వాళ్ళ లిమిట్స్ లో బిజినెస్ చేసుకుంటే మన వాళ్ళు కలిసిమెలిసిగా ఉంటారు. కాదు మితిమీరి ప్రవర్తిస్తే మరో మోండా మార్కెట్ ఘటన తెలంగాణలో ఇంకో రోజుకు ఒక ఘటన అవుతుంది. సో గవర్నమెంట్ దీన్ని నియంత్రించడానికి అక్కడున్న వ్యాపార సంఘాలు ఇక్కడున్న వ్యాపార సంఘాలతో ఏదైతుందో ఒక సంప్రదింపులు జరిపి దీన్ని క్లోజ్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సంబంధించి రాష్ట్రంలో ఉంది, సెంటర్ చేతుల్లో లేదు. సో ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపైన చర్య తీసుకోవాలని నా విజ్ఞప్తి. అంటే కొందరు బీజేపీ కావచ్చు, కొందరు మేధావులు ఏం చెప్తా ఉన్నారంటే దీనికి సంబంధించి మత కళలో రేపే ప్రక్రియ జరుగుతుంది. ఒక ఇష్యూ జరిగినందుకు ఆ ఇష్యూను కావాలని పెద్ద ఎత్తున రేజ్ చేసి మత కళలు సృష్టిస్తున్నారు, భారతదేశాన్ని విభజించే ప్రక్రియ నడుస్తూ ఉందని చెప్పేసి మాట్లాడుతారు. అట్లాంటి ఏమైనా జరుగుతూ ఉందా ఈ మార్వాడి ఇష్యూ వల్ల? అన్న దేశాన్ని ఎవడు విభజించేటోడు ఉన్నాడు అన్న? 75 ఏళ్ళ నుంచి 1947 నుంచి ఇప్పటివరకు దేశం భాగమే కదా. మనం ఎవరు ఎట్లా విభజిస్తారు? ఇక్కడ ఎవరో ఒకరు చెప్పిన దానికి, లేకుంటే ఎవరో నలుగురు అర్బన్ నక్సల్ అనడము, లేకుంటే మేము మార్వాడీలకు సమర్థిస్తాము, మేము మార్వాడీల దగ్గర కొంటే మీరు కొంటే కొనండి. తెలుగు వాళ్ళైతే మన తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో మీకు అవకాశం ఉన్న దగ్గర తెలుగు వాళ్ళ దగ్గర కొనాలని నా విజ్ఞప్తి. లేదు మీరు వాళ్ళ దగ్గరనే కొంటే కొనండి, మేమేం దాన్ని ఇది అంటలేం కదా, విస్మరించట్లేదు కదా. మీకు డెసిజన్ స్వేచ్ఛ ఇస్తుంది, అది మీ జేబులో ఉన్న డబ్బు, మీరు ఎవరు ఖర్చు పెట్టాలో మీ ఆలోచన, అది మాకు సంబంధించింది కాదు కదా. మీ డిసిజన్ జాగ్రత్తగా తీసుకోండి. ఇక్కడున్న తెలంగాణ వ్యాపారస్తులను కాపాడుకొని వాళ్ళ ఫ్యామిలీలు బతికేటట్టు మీరు చేయాలని మా విజ్ఞప్తి. అంటే ఇక్కడ మార్వాడీలు కూడా ఇండియన్సే కదా, 19 ఆర్టికల్ ప్రకారం ఇండియన్స్ ఎక్కడ వెళ్ళి వ్యాపారం కూడా చేసుకునే హక్కు ఉంటుంది కదా. ఎందుకు మీరు మార్వాడి గోబ్యాక్ అనే అంశాన్ని తీసుకోవడానికి ఖచ్చితంగా దీనికి పెద్ద ఏదో కుట్ర దాగి ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ కాంపిటీషన్ మార్కెట్ అన్న ఇవాళ డేట్లా ఇలా ఇప్పుడు కిరాణా ఫీల్డ్ ఉంది, కిరాణా ఫీల్డ్ లో వచ్చేసి సంబంధించి ఇవాళ 10 రూపాయలు ఉన్న వస్తువుని 8కి అమ్ముతున్నారు, 8 7కి అమ్ముతున్నారు, 7ది 6కి అమ్ముతున్నారు, 6ది 4 కొంటే ఒకటి ఫ్రీ అంటున్నారు. మరి మీరు అంత కాంపిటేటివ్ ఆకృతికి ఎందుకు బిజినెస్ చేస్తున్నారు? మీరు ఒక హెల్తీ బిజినెస్ చేయండి కదా. వ్యాపారం అంటే మనిషి ఎంత హెల్తీ ఉంటే అంత బాగుంటుందో, వ్యాపారం కూడా అంతే హెల్తీ ఉంటే బాగుంటుంది. మీరు కింద పడి బిజినెస్ చేస్తే ఏమైపోతుంది? జనాల సంఖ్య నాకిపోతారు. ఒకడు దుకాణ కాంపిటీషన్లో నువ్వు ఒక్కడికి ఇద్దరు పంతాలకు పోయి గొడవకు దారి తీస్తే ఏమవుతుంది? అక్కడ రోడ్డు మీద పడతారు ఇద్దరు. అదే అవుతుంది ఇక్కడ కూడా, అదే అవుతుంది. కాబట్టి ఒక ఫ్రెండ్లీ భావంలో గుడ్ అట్మాస్ఫియర్లో మీరు వ్యాపారం చేసుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళని బతికియండి, మీరు వ్యాపారం చేసుకోండి, అంతే తప్పితే వేరేదేం లేదు. ఇవాళ మార్వాడి గోబ్యాక్ అనే నినాదానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఒక జ్యువెలరీ షాప్ నడిపించే ఒక మార్వాడి అతను ఉన్నాడు, నలుగురు విశ్వబ్రాహ్మణులు ఉన్నారు అనుకోండి. అరే తు క్యా కర్తా రే ఏ కామ్, తు తెరా గిరాక్ కో లేకే ఆ, మే తెరకు పైసా దేతున్నా అంటాడు. వాడు అట్లా నలుగురిని తీసుకొస్తాడు, 10 మందిని తీసుకొస్తాడు, 4 సార్లు కమిషన్ ఇస్తాడు. 4 సార్లు కమిషన్ ఇస్తే మనవాడు ఏదైతే కష్టపడేటోడు ఉన్నాడో ఈజీ మనీకి అలవాటు అవుతున్నాడు. ఈజీ మనీకి అలవాటు అయ్యి 4-5 సార్లు పోతాడు. ఈజీ మనీకి అలవాటు అయ్యి ఇది పక్కన పెట్టేస్తాడు, చేసే వృత్తిని పక్కన పెట్టేసి ఏదైతే ఉందో మళ్ళీ కస్టమర్ రాలేదంటే వాడు ఒక వ్యాపారస్తుడు, మార్వాడి వ్యాపారస్తుడు, వీడికి ఒక బిష్యలాగా 1000 రూపాయలు ఇస్తాడు, మళ్ళీ కస్టమర్ ఎప్పుడైనా దీపు అని. నీకు అవకాశం ఉన్నప్పుడు కష్టపడి నీ వ్యాపారం నువ్వు చేసుకో, అంతే తప్పితే వాడి మీద ఎందుకు డిపెండెంట్? నీ ఏదైతే నీ కుల వృత్తి ఉందో దాన్ని చేసుకో, అంతే తప్పితే నువ్వు వాడి మీద డిపెండ్ అయ్యి వాడేదో నీకు ఆఫర్ ఇస్తున్నాడని నీకు 10,000 ఇవ్వగానే నీకు క్విక్ మనీకి అలవాటు పడ్డావు, అది పొరపాటు. ఇవాళ డేట్లో విశ్వబ్రాహ్మణులు ఏదైతే ఉందో కష్టపడి సంపాదించుకునే స్వర్ణకారులు, వాళ్ళకు పెద్ద చరిత్ర ఉంది. అట్లాంటి దాన్ని కూడా వాళ్ళు గండి కొట్టి, అట్లాంటి వాళ్ళ రెవెన్యూని కూడా గండి కొట్టి వీళ్ళు వాళ్ళని రోడ్ మీదకి తెస్తా అంటే కరెక్ట్. ఆ 10 మంది కస్టమర్లు ఏమవుతారు? వెళ్ళి వీళ్ళకి అలవాటు అయిపోతారు, ఈయన రోడ్ మీద పడతాడు. మీకు అర్థమైపోయింది కదా చెప్పింది. సో అలాంటివి చేసుకోకుండా ప్రజలు మారాలి కదా ముందు. అంటే ప్రజలు ఆల్టర్నేటివ్ చూస్తూ ఉంటారు. అంటే ఒక షాప్ లో, ఇప్పుడు మార్వాడి షాప్ లో చాలా తక్కువ ధరకు దొరుకుతాయని చెప్పేసి, ప్రతి ఐటమ్ దొరుకుతాయని చెప్పి మార్వాడి షాప్ లోకి ఎక్కువ ప్రజలు వెళ్తారు. వాళ్ళు చైతన్యం కావాలి ఫస్ట్, వాళ్ళకి అదే వాళ్ళ ఇష్టం. అది మనం చైతన్యం చేయడానికి మనం చెప్తున్నాము, మీరు తెలుగు వాళ్ళ దగ్గరకు ఉండండి, తెలుగు వాళ్ళకి బిజినెస్ సపోర్ట్ చేయండి. అదిగా వాళ్ళ తర్వాత కూడా వాళ్ళు అలా చేస్తే అది మూర్ఖత్వం తప్పితే వేరేది ఏం లేదు. ఇంకా ఏదైతే వచ్చిందో అది ఇవాళ గ్రామీణ వ్యవస్థను అస్థిరపరిచేదాకా వచ్చేసింది. తెలంగాణ రాష్ట్ర పోరాటం ఏదైతుందో, రాష్ట్రం కావాలని పోరాటం ఏదైతుందో, తెలంగాణ వెనుకబడిన ప్రాంతమని, తమకు న్యాయంగా రావాల్సిన నీళ్లు రాలేదని, నిధులు రాలేదని, నియామకాలు జరగలేదని, మా ఉద్యోగాలు మావే, మా భూమి మాదే, మన సంపద మాదే అని మనం అన్నాం.
కానీ మన వ్యాపారాలు కూడా మనవే అనేటువంటి నినాదం అప్పుడు రాలేదు. కానీ ఒక దశాబ్ద కాలం తర్వాత ఈ పెట్టుబడి ఏదైతే బయట నుంచి వస్తున్నదో, ముఖ్యంగా మార్వాడి లేదా ఈ బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే వస్తున్నారో, క్రమక్రమంగా ఈ గ్రామాల్లో లేదా పట్టణాల్లో ఉండేటువంటి షాప్స్ను కొనడము, వాళ్ళ పెట్టుబడితో వీళ్ళు పోటీ పడలేకపోవడం, అది ఒక అస్థిరత తీసుకొచ్చి మన భవిష్యత్తు ఏమిటి అనేటువంటి ఒక ఆందోళన వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు కలిగింది. ఇవాళ తెలంగాణ చిన్న వ్యాపారస్తులందరూ కూడా సమావేశమై మా వ్యాపారాన్ని ఎట్లా మీరు కాపాడుతారు, మాకు రక్షణ ఏమిటి, మా భవిష్యత్తు ఏమిటి, ఇలా పెద్ద పెట్టుబడితో వచ్చేవాళ్ళతో మేము పోటీ పడగలమా, అదే కదా తెలంగాణ ఆంధ్ర వాళ్ళతో పోటీ పడగలదా అనేటువంటి దాంట్లో తెలంగాణ వెనుకబాటుతనం వలన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా అంత పెట్టుబడి లేని వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు కూడా చితికిపోతుంటే, తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఆకాంక్ష కొరకు పోరాడిందో అది వాళ్ళ పెద్దగా దెబ్బతిన్నది. కనుక ఒక వెనుకబడిన ప్రాంతంలో వెనుకబడినటువంటి వర్గాలు ఏవైతే వాళ్లకు రక్షణ కల్పించడమే తెలంగాణ కదా, అది వాళ్ళు మనం సాధించలేకపోయాం. కనుక జయశంకర్ గారు ఒక మాట అనేవాడు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణానికి జరగవలసిన పోరాటం తెలంగాణ పోరాటం కంటే పెద్ద పోరాటం జరగవలసి ఉంటుంది. ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణమై చితికిపోతున్న వాళ్ళందరినీ, అది చేనేత కార్మికులే కావచ్చు, లేకపోతే గ్రామంలో ఉండే స్వర్ణకారులే కావచ్చు, గ్రామంలో ఉండే వ్యాపారస్తులే కావచ్చు, గ్రామంలో ఉండే వ్యవసాయదారులే కావచ్చు, వీళ్ళందరినీ కాపాడి ఒక మానవీయమైన ప్రజాస్వామ్యమైన అందరికీ కాస్త భద్రత కలిగినటువంటి తెలంగాణ మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకోవాల్సింది అనేది వాళ్ళ చర్చలో భాగంగా వస్తున్నది. దాని గురించి మళ్ళీ తెలంగాణ పునరాలోచించవలసిన అవసరం ఒక సందర్భం వచ్చిందనేది ఇవాళ మనము మీడియా కూడా దీని మీద లోతైన చర్చ జరపాలనేది మా ఆకాంక్ష. అంటే కులవృత్తులు ఈ మార్పు వచ్చిన పెద్ద మార్పు పెద్ద వాళ్ళతో చిన్న వాళ్ళు పోటీ పడలేదు. కులవృత్తులు నాశనం కావాలంటే ఇప్పుడు చేనేత కార్మికులు, లేకపోతే కుమ్మని వాళ్ళు, లేకపోతే చెప్పులు చేసుకున్నారు. ఇది గ్రామంలో ఒక ఆర్థిక వ్యవస్థ ఇంటర్డిపెండెంట్, ఒకరి మీద ఒకరు ఆధారపడిన వ్యవస్థ ఉండేది. ఇప్పుడు వ్యాపారస్తులు మా గ్రామంలో వాళ్ళు వ్యవసాయం నెల జీతంలో వచ్చినట్టు రాదు కదా, వాళ్ళు పంటలు పండినప్పుడు వస్తాయి, పంటలు పండేదాకా వాళ్ళు ఆగేవాళ్ళు, వస్తువులు ఇచ్చేవాళ్ళు, బట్టలు ఇచ్చేవాళ్ళు, బియ్యం ఇచ్చేవాళ్ళు, ఇచ్చి వ్యవసాయం పండిన తర్వాత పంటలో వచ్చినప్పుడు వారిని తీర్చేవాళ్ళు రైతు. ఇవాళ ఆ సంబంధం పాడైపోయి, ఆ సంబంధం దెబ్బతినడం వలన రైతు మీద వ్యాపారస్తుకు నమ్మకం లేదు, వ్యాపారస్తు మీద రైతు మీద నమ్మకం లేదు. ఇవాళ వెళ్ళి నేను తర్వాత 2 నెలల తర్వాత ఇస్తానంటే వ్యాపారస్తుడు నాకు వెళ్ళి ఇస్తాడో లేదో అనేటువంటి అనుమానం వాళ్ళకుంది. వాళ్ళు మనకి వాళ్ళ కనీసమైన అప్పు కూడా ఇస్తారు లేదని వీళ్ళకు, అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం అయితే కొన్ని వందల సంవత్సరాలుగా గ్రామంలో ఉండిందో, వ్యాపారస్తులకి గ్రామ ప్రజలకు ఉండే సంబంధం ఒక మానవీయ సంబంధం ఉండేది, ఒకరి మీద ఒక నమ్మకం ఉండేది. ఆ నమ్మకం వల్ల అది ధ్వంసమవుతున్న సందర్భంలో వ్యాపారస్తులందరూ చాలా అస్థిరత ఫీల్ అవుతున్నారు. కనుక ఈ వ్యాపారాలని కాపాడి వాళ్ళకు ఒక భద్రత కలిగినటువంటి జీవితం కల్పించవలసిన ఒక అవసరం వాళ్ళు ఉన్నది అనేది మనం గుర్తించాలి. మార్వాడీలు కాదు, మార్వాడీలు బిజినెస్ రంగంలో ఉన్నారు, కానీ ఎక్కువ సంపద ఉన్నవాళ్ళు, ఎక్కువ పెట్టుబడి ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు వచ్చే చిన్న చిన్న వాళ్ళు పోటీ పడలేకపోతున్నారు. వ్యాపార రంగంలో బహుశా కొంత మార్వాడీల ప్రాధాన్యత ఉండొచ్చు, కానీ ఇవాళ భూములు కొంటున్న వాళ్ళు, 100,000 ఎకరాల భూములు కొంటున్నటువంటి వాళ్ళు, తర్వాత ఎవరైతే చాలా విపరీతంగా డబ్బులు ఉన్నాయో వాళ్ళతో చిన్నవాడు పోటీ పడలేడు. చిన్నవాడిని రక్షించుకోవడం ఎట్లా అనేది సమస్య. అది వ్యాపార రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, అది ఏ రంగంలో అయినా కావచ్చు, బలహీనని కాపాడడం ఎట్లా అనేటువంటిది వాళ్ళ సమస్య. కనుక మార్వాడీలు ఎందుకంటున్నా అంటే కొన్ని వ్యాపారంలో కాస్త బలంగా ఉన్నారు, చాలా కాలంగా ఉన్నారు. అయితే మొదటి తరము మార్వాడీలకి ఇప్పుడు వస్తున్న మార్వాడీలకు చాలా పెద్ద తేడా ఉందని వ్యాపారస్తులు అంటున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళతో మేము పోటీ పడలేము, అప్పుడు వాళ్ళు కలిసి జీవించాం, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు, మా వ్యాపారం మేము చేస్తున్నాం. ఇవాళ వాళ్ళ వ్యాపారం మా వ్యాపారం కొనేదాకా వచ్చారు. కనుక మాకు వాళ్ళ అస్థిరత వచ్చి మా భవిష్యత్తు ఏమిటి, మా వ్యాపారం ఉంటుందా లేదా అనేటువంటి యాంగ్జైటీ వచ్చింది మొత్తంగా. కనుక మొత్తం మార్వాడీలంతా ఎక్స్ప్లాయిటేషన్ కాదు, కానీ వ్యవస్థలోనే ఒక మార్పు వచ్చింది. ఆ మార్పుల్ని వీళ్ళు పెద్దవాళ్ళతో మనం పోటీ పడలేము, వాళ్ళకున్న సంపద మన దగ్గర లేదు. చిన్న దుకాణాలని కొనేస్తే మాకు రేపు భవిష్యత్తు ఎట్లా, మమ్మల్ని ఎవరన్నా కాపాడాలి. రాజ్యము ప్రభుత్వము మాకు రక్షణ కల్పించడానికి ఏదైనా చట్టం తీసుకొచ్చి ఒక 5 లక్షల
గ్రామ అంటే జనాభా ఉన్నటువంటి పట్టణాలలో బయటి కాకుండా మేమే వ్యాపారాలు చేసుకుంటామో ఆ వ్యాపారాలకు భద్రత కలిగించాలని వాళ్ళు అడుగుతున్నారు. దాంట్లో న్యాయం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించవలసిన అవసరం. తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనే మూవ్మెంట్ బాగా జరుగుతుంది. మీరు ఏమంటున్నారు? వాస్తవానికి నేను గత 4 రోజులు లేకుండే, అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉండే. ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్న భయము అసలు ఏంటి అంటే, అసలు మార్వాడి అంటే ఎవరు, దీని అర్థం ఏందని చూస్తే ఎడారి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని, ఎడారి ప్రాంతంలో నివసించే వాళ్ళు. ఎడారి ప్రాంతంలో ఉన్న వాళ్ళకి దప్పిక, నీళ్ళ కొరత ఉంటుంది, దప్పిక ఎక్కువే ఉంటుంది. వ్యవసాయం పండదు కాబట్టి ఆకలి కూడా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ప్రాంతంలో ఉపాధి లేదు, వ్యవసాయం లేదు. ఇప్పుడు జై జవాన్ జై కిసాన్ అంటాం. వీళ్ళు వ్యవసాయం చేయరు, ఆర్మీలో ఉండరు, వీళ్ళు ఓన్లీ వ్యాపారం చేస్తారు. వ్యాపారం లాగా చేస్తే తప్పులేదు. వ్యాపారాన్ని యుద్ధం లాగా చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్న స్థానిక వ్యాపారులను మింగుతున్నారు. గతంలో తమిళనాడులో ఎందుకు మార్వాడీల వ్యాపారం తక్కువగా ఉంటుందంటే, కామరాజు నాడార్ గారు ఈ ప్రమాదాన్ని ముందే గుర్తించి ఇందిరాగాంధీ గారితో మాట్లాడి నాడార్ కమ్యూనిటీకి తమిళనాడులో ఉన్న స్థానిక వ్యాపారస్తులకి బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి లోన్లు తీసుకొని 50 సంవత్సరాల క్రితమే తమిళనాడు ప్రాంతంలో వ్యాపారాలన్నీ కూడా తమిళనాడు ప్రజల చేతిలో ఉండేటట్టు చూసుకున్నారు. ఇవాళ ముఖ్యంగా తెలంగాణ అంటే కేవలం తెలుగు ఒకటే కాదు. తెలంగాణ అంటే తెలుగు, ఉర్దూ, కన్నడ, మరాఠీ ప్రాంతాలు. ఈ 4 భాషలు అధికారికంగా ఉన్న ప్రాంతం. 75 సంవత్సరాల క్రితం ఇది దక్కన్ పీఠభూమి, హైదరాబాద్ స్టేట్ అనేది సపరేట్ కంట్రీ ఉండే. భారతదేశంలో కలిసింది 1948లోనే. ఎవరైనా భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా జీవించవచ్చు, ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. కానీ వ్యాపారానికి మూలధనము, ల్యాండ్, లేబరు, క్యాపిటల్, మెటీరియల్. మరి అలా తెలంగాణలో ఉన్న స్థానిక వ్యాపారస్తులకి మెటీరియల్ తక్కువ ధరకు దొరకట్లే, కానీ వీళ్ళకి తక్కువ ధరకు దొరుకుతుంది. వాళ్ళకి లేబర్ వాళ్ళ దగ్గర నుంచే తెచ్చుకుంటున్నారు. అంటే ల్యాండ్ ఒక్కటే మనది, లేబర్ వాళ్ళదే, క్యాపిటల్ కూడా వాళ్ళు బ్యాంకులను మేనేజ్ చేసి వాళ్ళు ఆర్గనైజ్డ్గా సిండికేట్ అయ్యి వడ్డీలు లేకుండా వాళ్ళు మూలధనం తెచ్చుకుంటున్నారు. అంటే మూలధనంలో వాళ్ళకి వెసులుబాటు ఉంది, మెటీరియల్ కూడా వాళ్ళే తెచ్చుకుంటున్నారు. ఇవాళ గుజరాత్ అనేది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్ని రాష్ట్రాల కన్నా ముందుంది. ఒకవైపు సమాన అవకాశాలని చెప్తూ తెలంగాణలో ఉన్న భూమిపుత్రులకి స్థానిక వ్యాపారస్తుల కడుపు కొడుతూ వాళ్ళకి ముడిసరుకు తక్కువ దొరుకుతుంది, వడ్డీ లేకుండా డబ్బులు వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళే, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళే, రీటైలర్ వాళ్ళే. ఆఖరికి హోల్సేల్ వ్యాపారంలోకి ప్రవేశించిన వీళ్ళు రిటైల్ రంగంలో ఇలా నగరాలను వదిలిపెట్టి, నగరాలే కాకుండా టౌన్స్, మండలాలు, గ్రామాల్లోకి కూడా వచ్చారు. ఎవరు ఎక్కడైనా బతకచ్చు, కానీ బతకడానికి వచ్చిన వాళ్ళు, పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళు స్థానికుల బతుకు తెరువు లేకుండా చేస్తున్నారు. తెలంగాణ ప్రజలేమో బొగ్గుబాయికి, బొంబాయికి, దుబాయ్కి వలసపోతుంటే తెలంగాణలోకి వ్యాపారం పేరుతో వచ్చిన వాళ్ళు ఇక్కడ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తున్నారు. రాజకీయ పార్టీలకి చందాలు ఇచ్చి దందాలు చేస్తూ ఇవాళ డబ్బున్నోడికి ఆధిపత్యం ఉంటుంది. కర్రున్నోడిదే బర్రె, నోరున్నోడిదే రాజ్యం. వాళ్ళకున్న విపరీతమైన సంపద, బ్యాంకింగ్ వ్యవస్థలో వాళ్ళకున్న పలుకుబడి, వాళ్ళకున్న ప్రయారిటీ, రాజకీయ నాయకులకు వాళ్ళకున్న పలుకుబడితోటి స్థానికుల మీద దాడులు చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ పాట్ బజార్ సికింద్రాబాద్లో జరిగిన ఒక సంఘటన ఏం చెప్తుందంటే, తక్కువ జాతి కులమోళ్ళు అని చెప్పి దళితులను అవమానించారు, దూద్ బేచ్నే వాళ్ళే అని చెప్పి యాదవులను కొట్టారు, ముదిరాజుల మీద దాడి చేశారు. బతకడానికి వచ్చినోడు స్థానికుల మీద ఎక్కడ దాడి చేయడు. ఇలా ప్రపంచవ్యాప్తంగా లోకల్, నాన్ లోకల్ ఉద్యమాలు జరుగుతున్నాయి. అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, బొంబాయిలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, ఎక్కడైనా కూడా. తెలంగాణలో స్థానికులు నష్టపోతున్నారు. ఆంధ్ర గోబ్యాక్ అన్నప్పుడు ఆంధ్రుల మీద ఎవరి మీద దాడి చేయలే. ఇలా మార్వాడీలే ఉల్టా దాడులు చేస్తూ సుపారీలు ఇచ్చి చంపే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత భూమిపుత్రుల కోసం తెలంగాణ భూమిపుత్రుల రక్షణ సేన ఏర్పడుతుంది. గతంలో బాంబేలో ఏ విధంగా అయితే శివసేన ఏర్పడ్డదో, తెలంగాణ భూమిపుత్రుల రక్షణ కోసం తెలంగాణ భూమిపుత్రుల సేన ఏర్పాటు చేస్తాం. అన్ని రాజకీయ పార్టీల భరతం పడతాం. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏ విధంగా అయితే ఉద్యమం జరిగిందో, స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆత్మగౌరవం కోసం స్థానిక వనరుల మీద, స్థానిక ఉద్యోగాల్లో, స్థానిక వ్యాపారంలో 90% తెలంగాణ భూమిపుత్రులకి వాటా దక్కే విధంగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాం. తెలంగాణ స్థానిక వ్యాపారస్తుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయమని రికమెండ్ చేస్తున్నాం. మేము తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని, తెలంగాణ ట్రేడ్ ఇండస్ట్రీని, ఇండస్ట్రీస్ మినిస్టర్ని ఇమీడియట్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణలో ఎంతమంది వలస వచ్చి వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు ఏ వ్యాపారాలు చేస్తున్నారు, ఎంత పన్నులు కట్టిర్రు, ఎంతమంది వలస వచ్చిర్రు, ఎన్ని లక్షల ఎకరాల భూములు కొన్నారు అనేది మొత్తం డేటా తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టాలి.
తెలంగాణ వచ్చిందే తెలంగాణ భూమిపుత్రుల త్యాగాలతోటి కాబట్టి ఇక సహించేది లేదు. వారు ఎవరైనా సరే తెలంగాణ భూమిపుత్రుల ఇంట్రెస్ట్ని కొల్లగొడితే వారిని ఊహించేది లేదు. చట్టం అందరికీ ఒకే చుట్టమని చెప్తున్నారు కానీ రాజకీయ నాయకులు అండదండలు పోలీస్ డిపార్ట్మెంట్లో డబ్బులు పడేసి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు. కాబట్టి మరో పోరాటానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది. పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళతోటి మాకు ప్రాబ్లం లేదు. మా పొట్ట కొట్టేటోళ్ళతోటే ప్రాబ్లము. కాళోజీ నారాయణరావు గారు ఏ విధంగా అయితే చెప్పారో, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతరేస్తాం, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి ఎల్లగొడతాం. నువ్వు రొయ్యలు అమ్ముకోవచ్చు, రాయలసీమ పులుసు అమ్ముకోవచ్చు అని తోటి తెలుగు వాళ్ళతోటే మేము ఎక్కడ అన్నదమ్ముల్లాగానే ఉండి తెలంగాణ ఆంధ్ర విడిపోయేది. కానీ ఇవాళ ఈ మాఫియా సంస్కృతి, కల్తీ సంస్కృతి, సరైన నాణ్యత లేకుండా ఆరోగ్యాలు ఖరాబు చేస్తూ, జీవితాలు ఛిద్రం చేస్తూ, కుల వృత్తులను నాశనం చేసిన ఈ మాఫియా భరతం పట్టాల్సిందే. జై తెలంగాణ, జై తెలంగాణ భూమిపుత్రులు. రోహింగ్యాల అంశం కూడా తెరపైకి వస్తుంది. ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు ఏమంటారు అంటే గో బ్యాక్ రోహింగ్యా అనాలి, ఎందుకంటే అక్రమ చొరబాటుదారు ఇండియాకి వస్తారు, మన దేశంలో ఉన్న వాళ్ళను ఇలా వ్యతిరేక ఎంతవరకు కరెక్ట్ అని కూడా బీజేపీ నుండి వస్తున్నారు. రోహింగ్యాలంటే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారతదేశంలో ప్రవేశించిన వాళ్ళు. మరి భారతదేశంలోకి అక్రమంగా ఇన్ని లక్షల మంది ప్రవేశిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం పీకుతుంది? గడ్డి పీకుతుందా? రోహింగ్యాల సమస్య ఇలా వీళ్ళు చూడాలా? కేంద్ర ప్రభుత్వం చూడాలి. కేంద్ర ప్రభుత్వం తమ చాతకానితనాన్ని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడానికి వాడుతుంది. ఇవాళ హైదరాబాద్ నగరంలో 20,000 మందో 60,000 మందో రోహింగ్యాలు ఉన్నారని బీజేపీ నాయకులు చెప్తున్నారు. మరి మీకు ఏమాత్రం దేశం కోసం, ధర్మం కోసం జై జవాన్ అంటున్నారు కదా, మీరు ఫస్ట్ ఈ రోహింగ్యాలందరిని నిలగొట్టే బాధ్యత హోంశాఖ మీద ఉంది. కాబట్టి ఎవరి బాధ్యత? కంచె చేను వేస్తుంది. ఇవాళ భారతదేశంలోకి అక్రమంగా వేరే దేశాలలో వచ్చి ఉంటున్నారంటే అది మోడీ గారు ఫెయిల్యూర్ అని వాళ్ళే చెప్తున్నట్టు కదా. మోడీ గారు ఫెయిల్యూర్ అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మీకు తెలంగాణ వాళ్ళకి చేత కాదు పనిచేయడము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ వాళ్ళకి చేత కాకనే ప్రపంచంలోనే 1948లో ప్రపంచంలోనే కోటీశ్వర్ల నెంబర్ 1 కంట్రీ హైదరాబాద్ స్టేట్ అనేది. జాకబ్ డైమండ్ 400 కోట్లు, రోల్స్ రాయిస్ కార్లో చెత్త ఎత్తేపించిన దేశం ఇది. ఎవరికి మరి మాకు చేత కాదు కదా, మరి మా దగ్గరికి ఎందుకు వచ్చి బతుకుతున్నారు? ఇప్పుడు మీరు పెద్ద స్పోర్ట్గాళ్ళు కదా, మరి మీ రాష్ట్రంలో మీరుండండి. మా దగ్గరికి బతకడానికి వచ్చి మా బతుకులను ఛిద్రం చేస్తూ మమ్మల్ని అవమానం చేస్తే సహించేది లేదు. తెలంగాణ అస్మితకు కానీ అస్తిత్వానికి కానీ తెలంగాణ ఆత్మగౌరవానికి నష్టం జరిగే విధంగా ఎవరు మాట్లాడినా కూడా ఈ భూమిలోనే పాత్ర పెడతాం. తెలంగాణ వ్యతిరేక శక్తులారా ఖబర్దార్. తెలంగాణ భూమిపుత్రుల రక్షణ సేన స్టార్ట్ అవుతుంది. ఈ భూమిపుత్రుల రక్షణ కోసం అన్ని రకాలుగా మేము యుద్ధానికి సిద్ధమే. ఎవరైనా బతకడానికి వస్తే తెలంగాణ హృదయానికి హత్తుకుంటుంది. దోపిడీ చేయడానికి వస్తే తిరగబెట్టి తరిమి కొడుతుంది. ఈ 2 పద్ధతులు తెలంగాణకు తెలుసు. మొదటి నుంచి కూడా చరిత్రలో ఎప్పుడైనా కూడా అందరినీ హక్కున చేర్చుకొని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోగలిగేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. అందుకనే హైదరాబాదు భిన్న సంస్కృతుల పాదు అన్నాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి. అనేక సంస్కృతుల్ని ఆలింగనం చేసుకున్నది. కానీ ఎవరైనా తిరగబడితే తిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు అని కూడా నారాయణ రెడ్డి గారే అన్నారు. కాబట్టి తిక్కరేగే పరిస్థితి ఎందుకు తీసుకొస్తారు? దోపిడీ చేయడం, లేదా ఇక్కడ స్థానికంగా ఉండే చేతి వృత్తుల్ని ధ్వంసం చేయడం, వ్యాపారాల్ని ధ్వంసం చేయడం, అట్లే ఇక్కడ ఉండే ప్రజలకు నష్టం చేసేటటువంటి పనులు చేసినప్పుడు తప్పనిసరిగా దాన్ని తిప్పికొట్టేటటువంటి చైతన్యం కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ అనేక ఉద్యమాలు నడిచినాయి. రైతాంగ ఉద్యమం నడిచింది, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడిచింది, విప్లవోద్యమం నడిచింది, మలిదశ తెలంగాణ ఉద్యమం కూడా నడిచింది. ఈ అన్ని ఉద్యమాలు నడిచినటువంటి చైతన్యం ఉంటుంది కదా, అది ఊరికే పోదు. ఎవరు దోపిడీ చేసినా కూడా వాళ్లను తిరగబడి తరిమి కొట్టేటటువంటి శక్తి తెలంగాణ ప్రజలకు ఉంది, తెలంగాణ సమాజానికి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయగలరు? రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే, ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అనే ఒక చట్టంలో కూడా ఉంది. అంటే చట్టంలో ఉంది నిజమే, కానీ అదే రాజ్యాంగంలో ఇంకొక క్లాస్ కూడా ఉన్నది. ఏంటిది అని అంటే, ఆ రాజ్యాంగం రాష్ట్రాల జాబితాల్లోనే వ్యవసాయం, వ్యాపారం, భూమి, విద్య ఇలాంటి శాఖలన్నీ, ఈ విషయాలన్నీ కూడా రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వ్యాపారం కానీ, ఇక్కడ వ్యవసాయం కానీ, ఇక్కడ భూముల అమ్మకాలు కొనుగోళ్లు కానీ, విద్యకు సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా స్థానికంగా ఉండేటటువంటి రాష్ట్రాలకే వాటికి అధికారం ఉంది. కాబట్టి వాటి విషయంలో ఒక పాలసీ తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకునేది స్థానిక ప్రజలు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సును, క్షేమాన్ని విస్మరించి నిర్ణయాలు తీసుకుంటే తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు వాళ్ళని కూడా విస్మరించేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల జీవన సంరక్షణ కోసం
తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాటుపడాల్సి ఉంటుంది. రాజ్యాంగమే ఆ హక్కు కల్పించింది. ఇది ఫెడరల్ స్టేట్, సెంట్రల్లో ఉన్నంత మాత్రం రాజ్యాంగం కేంద్రం ఎట్లా చెప్తే అట్లా నడిచే పరిస్థితి కాదు. రాష్ట్రాలకు కొన్ని అధికారాలు ఇచ్చింది. ఒక జిఎస్టీ విషయంలో ఏంటంటే రాష్ట్రాలకు ఉండే పన్నులు వసూలు చేసేటటువంటి అధికారాన్ని తీసుకొని సెంట్రల్ ట్యాక్స్ ఒకటే పెట్టుకొని జిఎస్టీ మాత్రం ఒక దగ్గరనే వసూలు చేసి రాష్ట్రాలకు ఇస్తామన్నారు. దానివల్ల ఇప్పటికే రాష్ట్రాలు నష్టపోయినాయి. దానికి ఒప్పుకొని జిఎస్టీ లాంటిదే ఒక ట్యాక్స్, లోకల్ ట్యాక్స్ ఉండేది ఇక్కడ. అది లేకపోవడం వల్ల ఇప్పుడు రాష్ట్రాల ఆదాయం తగ్గిపోయి వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. కానీ ఇవాళ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వాలన్నీ ఇక్కడి ప్రజల భూమి కొనుగోళ్ల విషయం కానీ, వ్యవసాయ వ్యాపారాల విషయంలో కానీ, లేదా విద్యా సాంస్కృతిక రంగాల విషయాల్లో కానీ స్థానిక ప్రజల ఆసక్తులకు ఆకాంక్షలకు అనుకూలంగా ప్రవర్తించాలి. ఒకప్పుడు మహారాష్ట్రలో వీళ్ళు మార్వాడి డామినేషన్ ఎక్కువ ఉందని, గుజరాత్ డామినేషన్ ఎక్కువ ఉందని అక్కడ పెద్ద ఉద్యమం నడిచింది. అక్కడ సక్సెస్ అయిన తర్వాత గుజరాత్ స్టేట్ ఏర్పడింది. అలాంటి ఉద్యమం ఇక్కడ రావచ్చా? ఇప్పుడు ఉద్యమం రావచ్చా అంటే వాళ్ళు ఎన్నుకునే మార్గాల్ని బట్టి ఉంటుంది. మొదట వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ పరిస్థితులకు అనుకూలంగా ఉండి బతకడానికి వచ్చినటువంటి పద్ధతిలో ఉన్నారు ఆ రోజు. ఇవాళ క్రమక్రమంగా లోకంలో ఒక మాట ఉన్నది, ఆ బతకడానికి వచ్చిన వాళ్ళు ధనం సంపాదించారు, డబ్బు సంపాదించారు. ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన మత్సరంబు మరి హెచ్చును అన్నాడు సుమశీతకారుడు. కాబట్టి ఎప్పుడైతే డబ్బు వస్తుందో దాంతో మదం పెరుగుతుంది, మదం పెరిగిన తర్వాత మత్సరం పెరుగుతుంది అని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు బతుకుదెరువు విడిచిపెట్టి డబ్బు సంపాదించుకొని మామూలుగా ఉండకుండా అది తిరగబడి దమ్మున్నదా అని మాట్లాడేటటువంటి ఒక దుర్మార్గపు మాటలు మాట్లాడటం మొదలు పెడితే అది ఏ స్థాయికైనా వెళ్ళే ప్రమాదం ఉంది. అది వాళ్ళు నిర్ణయించుకోవాలి, మార్వాడి సమాజం నిర్ణయించుకోవాలి. ఇట్లా మాట్లాడి వీళ్ళని రెచ్చగొట్టేటటువంటి పనులకు పూనుకుంటే తెలంగాణ సమాజం మాత్రం ఊరుకోదు. తెలంగాణ సమాజానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ప్రకారంగా ఇక్కడ అన్ని పోరాటాలు చేసిన అనుభవం ఉంది. కాబట్టి ఆ పోరాటాల్లో భాగంగా వీళ్ళు రెచ్చగొడితే అది మరింత ఉధృతమవుతుంది. కాబట్టి రెచ్చగొట్టకుండా ఇంతకు ముందు వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు నిజాం హయాంలో ఏ రకంగా అయితే వచ్చి బతకడానికి ఇక్కడ వచ్చి స్థిరపడి ఈ ప్రజలతో కలిసిపోయి ఉన్నారో అట్లా ఉంటే సామరస్యంగా నడుస్తుంది. లేకపోతే అది చివరిగా మీకు చేత కాదు, చేసే వాళ్ళని చేయలేదు, మేము మా కష్టంతో క్రమశిక్షణతో చేసుకున్నది మార్వాడి సంఘాలతో పాటు స్థానికంగా ఉంటున్న ఇక్కడ రాజకీయ పార్టీలు వాళ్ళ మద్దతుదారులు కూడా వ్యతిరేకంగా ఈ నినాదానికి మాట్లాడుతున్నారు. అది తప్ప వాళ్ళు మాట్లాడకూడదు. రాజకీయ పార్టీలు ఇక్కడి ప్రజల చేత ఎన్నుకోబడవలసిన పార్టీలు, అవి ఇక్కడి ప్రజల బాగు కోసం మాట్లాడవలసిన పార్టీలు. అది విడిచిపెట్టేసి ఎక్కడో ఉత్తర భారతం నుంచి వచ్చిన వాళ్ళ క్షేమం గురించి, వాళ్ళ ప్రయోజనాల గురించి మాట్లాడే పరిస్థితి ఉంటే స్థానిక ప్రజలు తిరస్కరించేటటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఎందుకు మాట్లాడుతున్నారని మనం ఒక ప్రశ్న వేసుకుంటే ఆయన సమాధానం చెప్పాడు. ఏం సమాధానం చెప్పిండంటే మేము అన్ని పార్టీలకు ఫండ్ ఇస్తామన్నాడు. డైరెక్ట్గా చెప్పాడు. ఆయన ఫండ్ ఇచ్చేది రహస్యంగా జరుగుతుంది, కానీ ఆయన డైరెక్ట్గా చెప్పాడు మేము ఈ అన్ని పార్టీలకు ఫండ్ ఇస్తామని అన్నాడు. ఆ ఫండ్ ఇచ్చినందువల్ల వాళ్ళకి వాళ్ళ అహంకారం పెరుగుతున్నది. ఫండ్ ఇచ్చినందువల్ల వీళ్ళు వాళ్ళ తరఫు నుంచి వకాల్తా తీసుకొని మాట్లాడుతున్నారు. ఉత్తరాది మార్వాడీల ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారు. అది ఏ పార్టీ మాట్లాడినా అది తప్పు అనేటువంటిది ఆచరణలో రేపు చరిత్ర రుజువు చేసేదాకా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన నాయకులు కరీంనగర్ నుంచి ఎన్నుకోబడాలి, లేదా హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ఎన్నుకోబడాలి, లేదా అట్లనే ఇంకెక్కడైనా కూడా ఇక్కడ ఇంకొక నాయకుడు మాట్లాడిండు ఇంకో పార్టీ నుంచి, ఆయన ఎక్కడ నిలబడతాడో అక్కడి నుంచి తెలంగాణ వాళ్ళే ఎన్నుకోవాలి. కాబట్టి తెలంగాణ ప్రజల ప్రయోజనాలే వాళ్ళ దృష్టిలో ఉండాలి. కానీ మార్వాడీల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఉంటే ఓట్ల సమయంలో ప్రజలు అన్ని గమనిస్తుంటారు. ఓట్ల సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకొని తప్పనిసరిగా వీళ్ళకి గుణపాఠం చెప్తారు. తెలంగాణ ప్రజలకు సంబంధించిన జనాలకు కావచ్చు, వీళ్ళకు దందాలు చేయడానికి చేత కాదు, ఈ చేత కాకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసారు. ఇప్పుడు రెండు మాటలు ఉన్నాయి. దందా అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి దందా అంటే లంగదందా చేయడం, ఒకటి మంచి దందా అంటే వ్యాపారం అనే అర్థం కూడా ఉంది. అయితే వాళ్ళు వ్యాపారం అనేటటువంటి అర్థంలో మాట్లాడి ఉంటే తప్పనిసరిగా ఇక్కడి వాళ్ళందరికీ అన్ని రకాల వ్యాపారాలు చేయడం వచ్చు. ఇక్కడ వైశ్యులు ఉన్నారు, ఇవాళ కాదు, గోల్కొండ నవాబులు అంతకంటే ముందు కాకతీయుల కాలంలో టిట్టిబ శెట్టి లాంటి వాళ్ళు ఉన్నారని క్రీడాభిరామం రాసిన శ్రీనాథుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ వ్యాపారం ఆంధ్ర ప్రాంతం కంటే కూడా తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చెందింది అనేది చరిత్ర నిరూపిస్తుంది. కాకతీయుల కాలంలో వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అది స్థానికులు చేశారు. కాబట్టి ఇక్కడి వైశ్యులకు అన్ని రకాల వ్యాపారాలు కూడా తెలుసు.
తెలియదు అనే మాట కాదు. వ్యాపారం అనే అర్థంలో దందాను మాట్లాడితే దందాలు తెలుసు, కానీ దందా అంటే మోసం చేయడం అనేటువంటి అర్థంలో వాళ్ళు వాడి ఉంటే కనుక మోసం చేయడం తెలంగాణ వాళ్ళకి తెలియదు. ప్రేమించడం తెలుస్తుంది కానీ మోసం చేయడం తెలియదు. కాబట్టి మోసంతో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు అని మనం అర్థం చేసుకుంటే వాళ్ళని ఢీకొట్టడానికి మోసాన్ని విడిచిపెట్టి నిజాయితీతోనే వాళ్ళని ఢీకొట్టేటటువంటి శక్తి ఇక్కడ వ్యాపారులకు ఉంది అని మాత్రం నేను గట్టిగా బలంగా చెప్పదచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.